ఏమైంది? ఇవాళ అక్కడితో ఆగకుండా చూడండి, ఈయన ఈ రాష్ట్రానికి మంత్రి, కృష్ణా డెల్టాకి ఇంకో మంత్రి లేడు, ఇతనే మంత్రి. కృష్ణా డెల్టాకి ప్రభుత్వానికి ఇంకో మంత్రి లేడు, ఇతనే మంత్రి. ఈ మంత్రి జూన్లో ఏరువాక పక్కనే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, ఆయన ఏం చేస్తాడు పాపం? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? కలెక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు? పైనోడు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. ముఖ్యమంత్రి నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, అంతే కదా. ఏం చేస్తారు? జనసౌండ్ ఇల్లు కట్టారు, లంచాలు ఇవ్వలేదు, పడేయమంటే పడేశారు. కలెక్టర్ గారు ఏం చేస్తాడు? కలెక్టర్ గారు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసరు, కమిషనరు, ఎస్పీ గారు పోలీసు, 200-300 మంది పోలీసుని పంపించాడు. ఆయన వంతు ఆయన పంపించమన్నాడు. కుల రవీంద్ర పంపించాడు, అంతే కదా. అది పాపం ఇల్లు పడేయటువంటి సొంత ఇల్లు కదా, సొంత స్థలం కదా, పడేయటం ఏంటని ఆలోచన ఉండదు పాపం, ఎందుకంటే అధికారులు కదా. ఏం చేస్తాడు? రమ్మన్నాడు కుల రవీంద్ర, తోడు రమ్మన్నాడు, ఫోటోలు దిగారు. మంత్రి సురుతున్నాడు, ఈయన ఇత్తనాలు జిమ్ముతారు. చూడండి, బుద్దాలపాలెం మచిలీపట్నం అసెంబ్లీ మండలంలోని బుద్దాలపాలెం గ్రామంలో ఈ సంవత్సరం జూన్ మాసంలో ఏరుబాగు చేశాడు కుర్రాడు. బుద్ధప్రసాద్ గారు ఏదండి? బుద్ధప్రసాద్ గారిది ఏది? ఏరుబా నీళ్ళు వదిలేరు ఏదన్నారు? నీళ్ళు వదిలేదేనా? ఇదిగోండి, బుద్ధప్రసాద్ గారు అవినిగడ్డ దివిసీమకి నీళ్ళు వదిలేరు. ఎన్టీఆర్ గారు కలెక్టర్ గారు నీళ్ళు వదులుతున్నాడు ఏడి చూడండి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, ఎందుకంటే మరి లాకులు అక్కడ ఉన్నాయి కదా, కృష్ణా జిల్లాకు సంబంధించిన లాకులు అక్కడ ఉన్నాయి. సాగు అక్కడ లేకపోయినా లాకులు అక్కడ ఉన్నాయి. నీళ్ళు వదిలేరు. ఇది ఎక్కడిది? ఇది ఈ ఆవినిగడ్డలో నీళ్ళు వదిలేరు. దున్నేస్తున్నాడు ఈ రాష్ట్ర మంత్రి గారు. కృష్ణా డెల్టాలో దున్నేస్తున్నాడు, ఏరువాక మొదలెడుతున్నాడు, సాగు మొదలెడుతున్నాడు, ఏరువాక. పూజ ఏది? దేవుడికి కూడా దాన్ని పెట్టారు, పూజ ఏది? ఇంకా టైం ఉంది. ఇదేంటండి? పూజ చేస్తున్నారు, బాగా పంట పండాలని పూజ చేస్తున్నారు. అది అయిపోయింది పూజ. ఇది పూజే, విత్తనాలు చల్లుతున్నాడు. అసలు ముందు విత్తనాలకు ముందు దున్నుతున్నాడు. చూసారా కింద? చూసారా కింద? రామరాజు కాటన్స్ అనే దాంట్లో పంచి దొరికినంత మాత్రాన అయిపోద్దా? అంటే మీ దగ్గర సంపాదించి చిల్లర ఉంది కాబట్టి సారా డబ్బు, మైనింగ్ డబ్బు, ఇసుక డబ్బు, ఆ డబ్బు, కృష్ణానదిలో ఇసుక డబ్బు, ఆ డబ్బులు ఉన్నాయని చెప్పని రామరాజు కాటన్లో పంచుకొని ఎత్తే సరిపోద్దా? మరి నీళ్ళేయి అని అడుగుతున్నాను. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, కానీ మీ దగ్గర మనసు లేదు కాబట్టి రైతు గురించి ఆలోచించే సినిమా లేదు మీ దగ్గర. బాగా ఫుల్గా అవినీతి సొమ్ము ఉంది కాబట్టి ఆస్తులు కొన్ని ఉంటే పంచి కొనుక్కుంటారు, ఫోటోలు దిగుతారు. మరి సాగుకు మనసు ఉండాలి కదా అని అడుగుతున్నాను. ఈ కృష్ణా డెల్టాకి ప్రతికూల పరిస్థితులు ఏమన్నా మొదటిసారా? వర్షాభావ పరిస్థితులు మొదటిసారా? సైకిల్ ప్రకారం వస్తానే ఉంది కదా, 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి సైకిల్ తిరుగుతుంది కదా వర్షాలు పట్టుపోవడం. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా సాగు వదిలేసిందా అని అడుగుతున్నాను. చంద్రబాబు ఎప్పుడు ఉంటే అప్పుడే ఈ కర్మ. అంటే ఈ కర్మ అంటే వాన కాదు, సాగు లేదని చెప్పటం. 2002వ సంవత్సరంలో, ఇవాళ 2002వ సంవత్సరంలో, 2003వ సంవత్సరంలో ఇవాళ అవినిగడ్డ శాసనసభ్యులుగా ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు మరి నాయకత్వంలో ఉద్యమం జరిగింది ఇక్కడ. మరి మాట్లాడరే వాళ్ళ బుద్ధప్రసాద్ గారు? కృష్ణా డెల్టాకి రైపీరియన్ రైట్స్ ఉన్నాయని చెప్పి పోట్లాడారు కదా. మరి మేము కూడా పనిచేసాం దాంట్లో. రైపీరియన్ రైట్స్ ఎవరిచ్చారు? బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది రైపీరియన్ రైట్స్. ఎందులోంచి? నాగార్జునసాగర్ డ్యాంలో, శ్రీశైలం డ్యాంలో రైపీరియన్ రైట్స్, ప్రకాశం బ్యారేజ్లో రైపీరియన్ రైట్స్ కృష్ణా డెల్టాకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత ప్రతి గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశ ప్రభుత్వాలన్నీ కూడా కొనసాగిస్తున్నాయి. ఏది అని అడుగుతున్నాను.
రైపీరియన్ రైట్ ఏది? ఇవాళ పోలవరంలో వరద సముద్రంలోకి వెళ్ళిపోతుంది, గోదావరిలో వరద సముద్రంలోకి వెళ్తుంది. ఈ తప్పు ఎవరిది అని అడుగుతున్నా. మరి నిన్నదాకా నీళ్ళు లేవని చెప్పారు కదా, పంట మానుకోమన్నారు కదా. పులిచింతల్లో 29 టీఎంసీలు ఉన్నాయి, రోజు 20 మోటార్లు తోడుతున్నాయి. పట్టిసీమలో 20 మోటార్లు తోడుతున్నాయి. దారిలో 1500 టీఎంసీ పోను, 1500 క్యూసెక్లు పోను, ఒక 5000 క్యూసెక్లు అంతా మాకు వస్తున్నాయి. మరి 4000 పట్టిసీమ నుంచి తీసుకోండి, మ్యాచింగ్ 4 క్యూసెక్లు తీసుకోండి, 4000 క్యూసెక్లు తీసుకోండి. అదొక 4000, ఇదొక 5000, 9000 క్యూసెక్లు రైతాంగానికి ఇవ్వండి. ఆల్మట్టి నుంచి వరద మొదలైంది కదా, ఆల్మట్టి నుంచి వరద మొదలైంది కదా. మరి ఆల్మట్టి నుంచి ఇప్పటికే 2 రోజులు 30,000 క్యూసెక్లు, ఇవాళ 80,000 క్యూసెక్లు. మరి దాదాపుగా మొత్తం కలిపి 1,20,000, 1,30,000 క్యూసెక్లు వచ్చేసినాయి కదా బయటికి. ఇంకా రోజు వస్తాయి కదా. అలా జూలైలోనే వరదలు వర్షాలు వచ్చేదే జూన్ ఆఖరు, జూలై నుంచే కదా. జూలై, ఆగస్టు, సెప్టెంబరే కదా వర్షాలు పడేది. అసలు మీరు ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా పంటలు వేసుకోమని చెప్పి విత్తనాలు ఇచ్చి ఎరువులు అమ్మి పోనీ డిక్లేర్ చేయండి. ఎకరానికి 15,000, 20, ఇప్పుడు ఆల్రెడీ 20-25,000 పెట్టుబడి పెట్టేశారు. అంతకితం అయితే 10,000 సరిపోయేది మీకు. ఇవాళ ఎకరానికి ఒక 20,000 ఇస్తాం, మీరు సాగు మానేయండి అని చెప్పండి. అది కదా మగోడి ప్రభుత్వం. 3,60,000 కోట్లు అప్పు తెచ్చారు. మమ్మల్ని తాకట్టు పెట్టేగా? ఏమన్నా హెరిటేజ్ పెట్టి తాకట్టు పెట్టి తెస్తున్నారా, లేకపోతే మీ ఆస్తులు పెట్టి తాకట్టు పెట్టి తెస్తున్నారా? మమ్మల్ని తాకట్టు పెట్టేగా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5,000 కోట్ల జనాన్ని తాకట్టు పెట్టే కదా మీరు తెచ్చేది అప్పులు. చాండి ఇంకోటి అప్పు తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు? ఇవ్వండి. కృష్ణా డెల్టాలో సాగు ఆల్రెడీ పంట మొదలెడితే కనుక, విత్తనాలు జిమ్మేస్తే కనుక ఇదిగో ఇంత డబ్బు, విత్తనాలు జమ్మకుండా దుక్కి దున్నితే ఇంత డబ్బు, అసలు ఏ దుక్కి కూడా దున్నకుండా పొలం ఖాళీగా ఉంటే ఇంత ఎకరానికి ఇంత అని చెప్పి డిక్లేర్ చేయండి. అది చేయకుండా సిగ్గు లేకుండా దేవుడి మీద కారణం ఎల్లిన్నో అంటే ఎవరికి ఎల్లిన్నో? ఎన్నిసార్లు ఎల్లిన్నో వచ్చినాయి ఇక్కడ? మరి ఇవ్వండి. ఇవాళ నీళ్ళు ఇవ్వాలి కదా. రేపు కృష్ణా డెల్టాలోంచి ఓ 10 రోజుల తర్వాత సముద్రంలోకి నీళ్ళు వదిలితే రాజీనామా చేస్తారా మీరందరూ? ఈ ప్రభుత్వం దిగిపోద్దా? ఖచ్చితంగా మరొక వారం 10 రోజుల్లో జరిగే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ గోదావరిలోంచి సముద్రంలోకి వెళ్తున్నాయి నీళ్లు. అరే నీళ్లు తక్కువగా ఉన్నప్పుడే సాగు చేయించిన గవర్నమెంటే మగోడి గవర్నమెంట్. సగంలో వదిలేసేవాడు అంటే విత్తనాలు ఇచ్చి ఏరువాక చేసి ఫోటోలు దిగి డెల్టాకి నీళ్లు వదిలి ఎరువులు ఇచ్చి సగంలో సాగును వదిలేస్తారా? వదిలేయమని చెప్తారా? అసలు ఏ పంటను ఆదుకున్నారు మీరు? వరి పంటను ఆదుకున్నారా? మొక్కజొన్న ఆదుకున్నారా? పొగాకును ఆదుకున్నారా? దేన్ని ఆదుకున్నారు? ఫలానా పంటను ఆదుకున్నామని చెప్పండి మీ ఇష్టం. మినువులా, పెసరా, కందులా, దేన్ని ఆదుకున్నారు మీరు? గాలికి వదిలేయటమే కదా. ఇది గాలి ప్రభుత్వం కదా. ఇది చంద్రబాబు నాయుడుది ఈ గాలి ప్రభుత్వం కాదని అడుగుతున్నాను. ప్రజల్ని గాలికి వదిలేసిన గాలి ప్రభుత్వం కాదా? మీ సంపాదన మీరు దోచుకోవడం తప్పితే, ఏముంది? ఇవాళ మొన్న ఏం చెప్పావు? 3 రోజుల క్రితం, 2 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఏం చేస్తాం పోలవరంలో నీళ్ళు లెవెల్ తగ్గిపోయింది, పట్టిసీమలో నీళ్లు తోడలేం, 18 మీటర్లు ఉంది ఇవాళ. నువ్వు ఎలా కాపాడాలో చూడాలి కదా. 2023లో లేదా? 23, 24 సంవత్సరంలో ఇదే స్థితి లేదా? అయినా జగన్మోహన్ రెడ్డి గారు సాగు ఆపాడా? ప్రతి పంటనే బతికిచ్చాడు. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేము ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని, బాధ్యత లేని ప్రభుత్వాన్ని. మీరు సాగు రద్దు ప్రకటించారు కాబట్టి, కృష్ణా డెల్టాలో సాగు క్రాప్ హాలిడేని ప్రకటించారు కాబట్టి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించమని ప్రకటించమని డిమాండ్ చేస్తున్నాం. నిన్న అప్పలరాజు గారు
ఆయన అక్రమ కేసులో, ఈ ప్రభుత్వం చేత తప్పుడు కేసులో. ఏంటయ్యా అంటే మత్స్యకారుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేవాడు ఒకడు కనపడుతున్నాడు. మాజీ మంత్రి తప్పుడు కేసు ఎవడన్నా ఏమండి, కొడుకు మోటార్ సైకిల్తో గుద్దాడు అంటున్నారు, చనిపోయాడు అంటున్నారు. తండ్రి ముద్దాయి ఏంటి? తండ్రి ముద్దాయి ఏంటి? ఎంతమంది మీ ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారి కారుల కింద ఎంతమంది పడి చనిపోయారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముద్దాయి చేశారా ఎవరన్నా? ఈయన చేసుకున్నాడా? ఎంతమంది ఎమ్మెల్యేల కారుల కింద, మంత్రుల కింద మనుషులు పడి చనిపోయారు? ఈయన ముద్దాయి అయ్యాడా? వీళ్ళు ముద్దాయిలు చేశారు ఎప్పుడన్నా? ఇవాళ అప్పలరాజు గారు కొడుకు అంట గుద్దాడంట, యాక్సిడెంట్ జరిగితే చనిపోయాడంట. దాంట్లో ఇంట్లో వైద్యం చేస్తున్న పేషెంట్లను చూస్తున్న అప్పలరాజు ముద్దాయి అంట. ఆయన్ని పలకరిస్తాకి పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అసలు విపరీతమైన పోలీసు, అసలు ఎక్కడ కడితే కార్యకర్తలను కొడతాం, బందోబస్తు. ఒక 1000 మంది పోలీసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు మొత్తాన్ని 1000 మంది పోలీసులు అక్కడ వాడారు. జగన్ ప్రోగ్రాం ఎట్టయినా సరే ఫెయిల్ చేయాలి. జగన్ వెళ్తుంటే జనం రాకూడదు, భయం. ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని, సిగ్గులేని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. ఏమాత్రం మీకు సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పెట్టినటువంటి మీ దృష్టి, ఇంత పోలీసు బందోబస్తుని లేదా పోలీసుని వాడే కంటే మీరు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి గనక నిజంగా పోలీసుని వాడి ఉంటే, నిజంగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఇందులో 10 పైసల వంతు పోలీసుని వాడి ఉంటే 6 చచ్చిపోయేవాళ్ళ అని అడుగుతున్నాను. 6 అసువులు బాశారు, 6 ప్రాణాలు పోయినాయి. ఆ కుటుంబాలు బజారుని పడినాయి కదా. వాళ్ళని కాపాడతాకి పోలీసుని వాడరా? కాశీబొగ్గ వైష్ణవాలయంలో ఎంతమంది చచ్చిపోయారు? 9 మంది చచ్చిపోయారు. 15 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, పక్కటెముకలు ఇరిగిపోయినాయి. తొక్కిసలాటలో ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత లేనితనంతో ఏ పోలీసుని ఎందుకు వాడలేదు? జగన్కి వాడిన దాంట్లో పావలా వంతు పోలీసుని అక్కడ వాడి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనం అయితే ఆయన యాత్రకి జనం రాకుండా కనపడకుండా చూడటానికి వాడిన పోలీసులు పావలా కూడా అక్కడ 15 పైసలు వాడినా కూడా 9 మంది బతికేవాళ్ళు కదా. కాశీమొగ్గలో 9 మంది అసూలు బాశారు, 9 మంది ప్రాణాలను తీశారు. సుమారుగా ఒక 30 మంది దెబ్బలు తగిలినాయి. ఏం చేశారు మరి? సింహాచలం చందనోత్సవం ఉంది. సింహాచలం చందనోత్సవంలో ఎంతమంది చచ్చిపోయారు? తొక్కిసలాటలో 7 చనిపోయారు. పోలీసు బందోబస్తు ఎందుకు లేదు? పోలీసుని గట్టిగా వాడుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సభకు వాడినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకు వాడిందంటో ఎంత 5 పైసల వంతు పోలీసుని వాడినా చాలు కదా. 7 బతికేవాళ్ళు కదా, 7 ప్రాణాలు హరి అన్నాయి కదా. నిన్న గిరి ప్రదక్షిణ జరిగింది మన వైజాగ్లో, సింహాచలం గిరి ప్రదక్షిణ. 5 గంటల పాటు విశాఖపట్నం నగరం మొత్తం అల్లాడింది కదా. జనమంతా కూడా ఇన్ని లక్షల మంది అల్లాడింది కదా. మొత్తం ప్రజలందరూ కూడా తాగుతాకి గుక్కి నీళ్ళు లేక పసిపిల్లలు అల్లాడారు. మరి పోలీసు వ్యవస్థని వాడరా? ఇందులో సగం మంది పోలీసుని జగన్మోహన్ రెడ్డి గారికి వాడిందంటే సగం మంది పోలీసుని వాడి ఉంటే ప్రశాంతంగా ఉండేది కదా వైజాగ్. గిరి ప్రదక్షిణ ఎంత ఆహ్లాదకరంగా జరిగేది. ప్రాణాలు పైనే పోయి చచ్చిపోయామనుకుని జనం పరిగెత్తారు కదా. ఇంకా ఈ ప్రభుత్వం ఎంత గాలి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించుకు తింటాకి, జైళ్ళల్లో వేయటాకి, కొడతాకి, తంతాకి తప్పితే అక్రమ కేసులు కడతాకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనం కనపడకుండా కొట్టాలి, తన్నాలి, తోలాలి, తరిమేయాలని తప్పితే ఎంత కంట్రోల్. ఈ గాలి ప్రభుత్వం ఎందుకంటున్నానంటే ఎంత కంట్రోల్ తప్పిందంటే, సింహాచలం గిరి ప్రదక్షిణ రచ్చరచ్చయి 5 గంటల పాటు జనజీవితం స్తంభించి అల్లాడిపోతే రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ, వైజాగ్ సిపి 3 బజార్ని బట్టి తిట్టుకుంటున్నారు.
నువ్వేదవంటే నువ్వేదవని. మరి గాలి ప్రభుత్వానికి ఏమనాలి? ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ, వైజాగ్ సిపి ముగ్గురు బజారుని బయట తిట్టుకుంటున్నారు. నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి, నువ్వేదవు అంటే నువ్వేదవు. అంటే ఇదే భాష కాకపోవచ్చు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం అటు ఇటుగా చేసి దాని భావాన్ని చెప్తున్నా. మీ గాలి ప్రభుత్వం ఈ స్థాయిలో ఉంది. 2 ఏళ్లలో 2 ఏళ్ళు ఇంకా అవ్వకముందే మొన్నటికి ఇవాళ 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరం మొదలైంది. ఈ కర్మ ఏ రాజకీయ పార్టీకైనా రావచ్చు అని ఎవరిని కోరుకుంటారా? పోండ్రా బాబు అని జనం అల్లాడుతున్నారు, పూజలు చేస్తున్నారు, దండాలు ఎడుతున్నారు, దేవుళ్ళకి మొక్కుతున్నారు. ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అమ్మవారి జాతరలన్నీ జరుగుతాయి ఆంధ్రాలో. జాతరలో మొక్కున్నారు, అమ్మ తొందరగా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని పొమ్మని చెప్పమ్మా, నీకు గొరిపోతుని ఇస్తాం, కోళ్ళని ఇస్తాం, మేకలను ఇస్తాం అని చెప్పి దండాలు పెట్టుకుంటున్నారు. నిజంగా మీకు సిగ్గుంటే మేము చెప్పిన అన్నిటి మీద డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయించండి. బుద్ధి తెచ్చుకుని పోలీసుని ఎక్కడ వాడాలో అందుకు వాడండి. ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రాణాలను కాపాడమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.